ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామెతలు 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ధ్యానిద్దాం అన్నమాట. బైబిల్ ఏంటంటే, మరియు అది జారస్త్రీ మృదువుగా మాట్లాడును, పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన మర్చునది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతుల యొద్దకు చేరును. దాని యొద్ద పోవు వారికి ఎవరను తిరిగి రారన్నమాట. జీవ మార్గము వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గములందు నడుచుకొందువు, నీతిమంతులకు ప్రవర్తన అనుసరించుదువు. ఈ వచనంలోని భావం మీకు అర్థమైందా పిల్లలు? ఎందుకంటే పరస్త్రీ నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడని కూడా తెలుస్తుంది. దాని మాటలు ఎలా ఉంటాయంట? మృదువుగా ఉంటాయంట. దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, మనం యథార్థంగా నడుచుకుంటామో, అప్పుడు పరస్త్రీ జోలు దాని మాటల్లో కూడా పడుకోకుండా దేవుడు కాపాడుతాడని ఈ వచనాల్లోని దాని భావము మనం గ్రహించగలము. అర్థమైందా పిల్లలు? మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.